లేదు, తప్పు నాదే, మొత్తం నాదే. వరుసగా ఇన్ని మ్యాచ్లు గెలిచినప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా మీరు ఏదో పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు అని. నాకే అర్థం కాక ఎన్నో ఆశలు పెట్టుకున్నా. ఏంటి కోహ్లీ, సీనియర్ ప్లేయర్వి, ఇలాంటివి ఎన్నో చూసిన వాడివి, నువ్వే ఇలా మాట్లాడితే ఇక మేమేం అవ్వాలి చెప్పు. అయినా ఇది కాకుంటే ఇంకొక ఐపీఎల్, నెక్స్ట్ సాలా కప్పు మందే. వద్దురా బాబు, మీకొద్దండం, ఈ టీంకొద్దండం. నేను వెళ్ళిపోతాను. హిమాలయాలకో అడవుల్లోకో వెళ్ళి ప్రశాంతంగా నా జీవితాన్ని గడిపేస్తాను. చూడు, చెప్తే వినవు. మరి అలాంటప్పుడు ఒక 30 రన్లు ఎక్కువ కొట్టాల్సింది నువ్వు బ్యాటింగ్లో. దుర్మార్గుడా, అలా ఎలా అనాలనిపిస్తోంది నీకు? ప్రతి మ్యాచ్ నేనే కదా ఆడుతున్నాను. మరి ఈ మ్యాచ్ కూడా నువ్వు ఆడలేదు కదా, ఆ విషయం మాట్లాడు కోహ్లీ. ఒరే, నార్మల్ మ్యాచ్లు నేనే, నాకౌట్ మ్యాచ్లు నేనే, ఫైనల్ మ్యాచ్లు నేనే. ఇక మీరందరూ ఏం చేస్తారా టీంలో? అంటే కొంచెం ప్రెజర్ ఫీల్ అయ్యారు కుర్రాళ్ళు. ప్రెజరా తొక్క. ఇప్పటి వరకు మనం 16 సార్లు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడితే 10 సార్లు ఓడిపోయాంరా. అంటే ప్లే ఆఫ్స్ని మనం దాటలేకపోతున్నాము. అది ప్రెజర్ కాదు, మనకు అలవాటైపోయింది. కోహ్లీ అన్న, ఎక్కడికో హిమాలయాలు అడవులు అంటున్నావు, వెళ్ళడానికి ఏమైనా ఏర్పాట్లు చేయాలా? వద్దురా సంజు, ఎక్కువ ఎగిరెగిరి పడకు. అసలే నాది మంచి నోరు కాదు. ఏదైనా అనరాంది అన్నాను అనుకో, క్వాలిఫైర్ మ్యాచ్లో హైదరాబాద్ చేతిలో పిచ్చగా ఓడిపోయి నా పక్కన వచ్చి కూర్చుంటావు. లేదన్నా, ఇంకా లేదు. సంజు గడి టైం స్టార్ట్ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ ఓడిపోతున్న మాకు మీ మ్యాచ్తో సగం శని వెళ్ళిపోయింది. ఇక నుంచి అన్ని విజయాలే. ఐపీఎల్ కప్తో రాజస్థాన్కు విజయయాత్ర చేసుకుంటూ వెళ్తాం. కోహ్లీ, ఇప్పుడు మనకు కప్పు లేదు కదా, కుర్రాళ్ళందరూ చాలా హర్ట్ అవుతున్నారు. ఎలాగో సంజు విజయయాత్ర అంటున్నాడు, లాస్ట్ వరకు ఉండి ఆ యాత్రలో మనం కూడా పాల్గొందామా? కుర్రాళ్ళకు కొంచెం జోష్ వచ్చినట్టు ఉంటుంది. నీకు దండం బాబు, ఇలాంటి డెసిషన్స్ మాత్రం తీసుకోకు నువ్వు. ఫస్ట్ నువ్వు సౌత్ ఆఫ్రికా వెళ్ళిపో. విజయయాత్ర అంటే మనం గెలిస్తే చెయ్యాలి, ఎవడో గెలిస్తే పాల్గొనకూడదు. అదేమి సంతాన సభ యాత్ర కాదు. ఏంటి కోహ్లీ అన్న, నువ్వు అలా అనుకోవచ్చు కానీ మేమేం అలా ఫీల్ అవ్వము. మీరు కావాలంటే జాయిన్ అవ్వచ్చు. సరే కోహ్లీ, ఇవన్నీ కావు, సీరియస్గా అడుగుతున్నాను. ఈసారి అంటే అయిపోయింది, నెక్స్ట్ సారి అయితే ప్రయత్నించాలి కదా. ఓడిపోయామని చెప్పి ప్రయత్నం ఆపకూడదు. ఏమంటావు? సర్లే కానీ ఫస్ట్ మ్యాటర్ చెప్పు. ఇప్పటికీ నేను ఉడికిపోతున్నాను. నెక్స్ట్ సారి మనం టీం మొత్తం మార్చేద్దాం కోహ్లీ. ఇలా అయితే అవ్వదు. అలా అయితే ముందు నిన్నే మార్చాలి, ఓ పీడబోతుంది. ఏంటి కోహ్లీ, ఏదో గొనుగుతున్నావు? కొంచెం గట్టిగా చెప్పు. యాజ్ ఎ కెప్టెన్గా నేను కూడా వినాలి కదా. అవన్నీ నువ్వు వింటే గుండాగి చస్తావు ఫాఫు. అంత లేదు గ్లెన్ మ్యాక్స్వెల్. ఎందుకంటే నీలాంటి మహానుభావుల పర్ఫార్మెన్స్ చూసాక కూడా బతికే ఉన్నాడు కదా. ఇక నేను అన్న మాటలకి ఏం అవ్వదు ఫ్యాఫ్ డు ప్లెసిస్కి. ఏంటి కోహ్లీ, నువ్వు కూడా అర్థం చేసుకోవు. ఫామ్ లేనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఒరే, నువ్వు అవుట్ అవుతూ ఉంటే ఫామ్లో లేక అవుట్ అవుతున్నట్టు లేదురా, ఆర్సీబీ టీంని ఓడించడానికి అవుట్ అవుతున్నట్టుందిరా. అవును కోహ్లీ, ఏదో తొందరగా అవుట్ అయ్యి వస్తే ఎవరైనా గిఫ్ట్ ఇస్తామన్నట్టు అలా వెళ్తున్నాడు, ఇలా వస్తున్నాడు, అలా వెళ్తున్నాడు, ఇలా వస్తున్నాడు. అదే కదా ఫ్యాఫు చెప్తున్నా. ఫాము, ఇంకొకసారి ఫాము గీము అంటే ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోను. సరే కోహ్లీ, వెళ్ళొస్తాను. ఇక నా క్రికెట్ జర్నీ ముగిసింది, నేను రిటైర్మెంట్ తీసేసుకున్నా. దినేష్ కార్తిక్ అన్న, నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఎవరు నిన్ను రిటైర్ అవ్వమన్నారు? అదేంట్రా అలా అంటావు? ఇక ఏజ్ అయిపోయింది. నీలాంటి వాళ్ళని చేర్చుకోవడానికి ఒక టీమే రన్ చేస్తుంది ఐపీఎల్. నువ్వేమో రిటైర్ అని వెళ్ళిపోతా అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు సంజు? ఏం టీము, ఎవరు రన్ చేస్తున్నారు? ఆ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ 38+ వాళ్ళందరినీ తీసుకుంటారు కదా. ట్రై చేయొచ్చు కదా, ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నావు? ఒరే సంజు, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా? వెళ్ళురా, ఫస్ట్ వెళ్ళురా ఇక్కడ నుంచి, మేమేం మాట్లాడుకుంటాము. అప్పటి నుంచి నేను మీ అందరికి మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటే మీకు కళ్ళు నెత్తికెక్కాయి. కనిపిస్తోందిరా కళ్ళు ఎవరికి నెత్తికెక్కాయో? మ్యాచ్ గెలవగానే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మొన్నటికి నీ మొహం చూస్తే జాలేసేది, ఈ రోజు చూస్తుంటే పిచ్చ కోపం వస్తుంది. ఫస్ట్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచే. సరేలే కోహ్లీ, జరగాల్సింది జరిగిపోయింది, అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. ఓకే దినేష్ అన్న, ఈరోజు నువ్వు, ఇంకొక 2-3 సీజన్లకు నేను. జరగాల్సింది ఎవరు ఆపలేరు. మొత్తానికైతే రిటైర్ అయిపోయావు. మన మ్యాచ్ల గురించి ఆలోచించకుండా మిగతా నీ జీవితం మొత్తం హ్యాపీగా గడిపాయి. కోహ్లీ, నేను అడిగిన దాని గురించి ఏం చేసావు? టీం మొత్తం మార్చేద్దాం అబ్బా. నెక్స్ట్ ఇయర్ కప్పు కొట్టాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. చూడు, నీకు ఐపీఎల్ మాత్రమే,
నాకు ఐపీఎల్తో పాటు చేసుకోవాల్సిన పనులు 1,00,000 ఉన్నాయి. తర్వాత T20 వరల్డ్ కప్ ఉంది. ఫస్ట్ నేను దాని మీద ఫోకస్ చేయాలి. అవన్నీ అయిపోయాక కూర్చొని మాట్లాడుకుందాం. టీం మార్చాలా, నేను మారాలా, నువ్వు మారాలా అని. ఓకే నాకేం ప్రాబ్లం లేదు. నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోతా. టాటా, బాయ్ బాయ్.